మనం ఆర్డినో ఐడి యూజ్ చేసినప్పుడు ఆర్డినో ఐడి అనేది మనకి ఆర్డినో మైక్రో కంట్రోలర్కి మాత్రమే పనిచేస్తుంది. ఒకవేళ మనం ESP32 కానీ ESP8266 లాంటివి కానీ ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనకి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఈ వీడియోలో మనం ఆ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ మనం ఆర్డినోలో ఏదైతే మైక్రో కంట్రోలర్ వేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన JSON ఫైల్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ESP8266కి సంబంధించిన JSON ఫైల్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంట్లోంచి ఆ ఫైల్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీ ఆర్డినో ఓపెన్ చేసుకోండి. సో ఆర్డినో ఓపెన్ అయిన తర్వాత ఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ప్రిఫరెన్సెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ప్రిఫరెన్సెస్లోకి వెళ్తే అడిషనల్ బోర్డ్ మేనేజర్ URLs అని ఉంటుంది. సో మీరు ఇక్కడ వేరే ఏవైతే బోర్డులు కావాలనుకుంటున్నారో దానికి సంబంధించిన JSON ఫైల్ని పెట్టాలి. సో మనం ఆల్రెడీ కాపీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. సో ఓకే అనేది క్లిక్ చేసేయండి. ఓకే అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటి అంటే అడిషనల్ బోర్డ్స్కి సంబంధించిన ఫైల్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అలౌ చేసినట్టు. సో ఇప్పుడు టూల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మనం బోర్డ్స్ని కదా డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నాం. సో టూల్స్లో బోర్డ్ ఆప్షన్, మనకు ఆల్రెడీ ఆర్డినో యూనో బోర్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ బోర్డ్ మేనేజర్కి వెళ్ళండి. బోర్డ్ మేనేజర్కి వెళ్తే మీకు ఒక సెర్చ్ బార్ వచ్చింది కదా. సో దాంట్లో మీరు ఏ టైప్ బోర్డ్స్కి అయితే JSON ఫైల్ వేసారో ఆ టైప్ బోర్డ్స్ని అక్కడ ఎంటర్ చేయండి. ESP8266. సో నేను అక్కడ ఎంటర్ చేస్తున్నాను చూడండి. ESP8266 అని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఫైల్ వచ్చింది. సో ESP8266 కమ్యూనిటీ అని దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కావాల్సిన NodeMCU అవన్నీ కూడా దాంట్లో యాడ్ అయ్యి వస్తాయి. సో ఇన్స్టాలేషన్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక 5-10 మినిట్స్ పట్టుద్ది. సో 5-10 మినిట్స్ అయిన తర్వాత ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో చూడండి, ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనం ఈ ఇన్స్టాలేషన్ అంతా కంప్లీట్ అవ్వాలంటే మనకి నెట్ అనేది చాలా స్పీడ్గా వస్తూ ఉండాలి. అప్పుడే స్పీడ్గా అవుతుంది. సో ఇప్పుడు క్లోజ్ క్లిక్ చేసేయండి. క్లోజ్ క్లిక్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసేసాం ESP8266 బోర్డ్స్. టూల్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఆర్డినో AVR బోర్డ్స్ ఒకటి, ESP8266 బోర్డ్స్ ఒకటి. మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం కాబట్టి నేను ESP8266లో NodeMCU 1.0 మోడల్ తీసుకుంటున్నాను. దానికి ప్రోగ్రామింగ్ రాద్దాం అనుకుంటున్నాను. బేసిక్ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ బేసిక్ ప్రోగ్రామ్నే నేను కంపైల్ చేసేస్తాను. సో చూడండి, ESP8266 పెట్టి నేను ప్రోగ్రామ్ని అయితే కంపైల్ చేశాను. సో మనకి ESP8266 పెట్టిన తర్వాత మనం బేసిక్ కోడ్నే రన్ చేసాం. డన్ కంపైలింగ్, నో ఎర్రర్స్. సో ఇది ESP8266ని మన ఆర్డినో ఐడిలో ఇన్స్టాల్ చేసుకోవడానికి ప్రొసీజర్.